హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఏంటంటే ప్రెస్ ద బెల్ ఐకాన్ అనమాట. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓపెన్ చేసి చూసేయచ్చు. ఇంకా ఇది వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మై మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగే లేచేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి లంచ్ పెట్టారు కాబట్టి తనకైతే లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంక ఇంటి పనులు ఉంటాయి కదా, మార్నింగ్ ఇల్లు ఉడ్చుకొని తుడిచేసేసుకుని ఇంకా నేను కూడా ఫాస్ట్గా తలస్నానం అయితే చేసేసానమాట. ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా అక్షయ తృతీయ అనమాట. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అక్షయ తృతీయ అక్షయ పాత్ర పెట్టుకోవాలని. కానీ ఎందుకు ఈ సంవత్సరం కూడా నాకైతే కుదరలేదు. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ 10:30కి మా పెద్ద పాపకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇంకా అందుకే నాకు కుదరలేదు. ఇంకా నేనైతే దేవుడికి అన్నిటికీ ఇంకా పూలైతే పెట్టేసుకున్నాను. పూలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా దీపం అయితే వెలిగించేసానండి. దీపం వెలిగించేసిన తర్వాత ధూపం కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ధూపం ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజు అక్షయ తృతీయ ఇంట్లో కూడా కొబ్బరికాయ ఉందన్నమాట. సర్లే కొబ్బరికాయ కొడదాము అన్నట్టు ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశానమాట. ఇంకా కొట్టేసి రోజు చదువుకుంటా కదా నేను కనకధార స్తోత్రం అయితే చదువుకున్నాను ఆ రోజు. ఇంకా చదివేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట. చూడాలి నాకు అక్షయ పాత్ర పెట్టుకునే భాగ్యం ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకైతే మార్నింగ్ ఇడ్లీ పెట్టేశానండి. ఇంకా నేనైతే ఇడ్లీలు చల్లగా అయిపోతాయి అన్నట్టు నా వరకు పెట్టుకోలేదు. ఇంకా నేనైతే ఒక ఊతప్పం అయితే వేసుకొని తినేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాలి అని. కానీ ఆ రోజు కర్రీ చేయడానికి కూడా నాకు అసలు టైం లేదండి. ఇంకా అందుకోసమే ముందు రోజు నైట్ మా హస్బెండ్ ఏమో కొత్తిమీర తీసుకొచ్చారు కొంచెం ఎక్కువ. సర్లే అది చాలా ఫ్రెష్గా ఉంది అన్నట్టు ఇంకా టమాటా కొత్తిమీర చట్నీ చేద్దాము అన్నట్టు ఇంకా కొత్తిమీర అయితే తీసేసుకొని కట్ చేసుకొని టమాటాలు పచ్చిమిర్చి అదేవిధంగా వెల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు ఇవన్నిటిని కూడా ఒకటేసారి ప్యాన్లో వేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసుకున్నానండి. కానీ హడావుడిగా చేయడం ఏమోలే కానీ ఆ రోజు కొంచెం చింతపండు కూడా ఎక్కువైపోయిందనమాట. కానీ బాగానే ఉంది కానీ టేస్ట్ కొంచెం చింతపండు మాత్రం ఎక్కువైపోయింది. ఇంకా అవైతే రైస్ ఉండు చట్నీకి వేయించుతున్నాను కదా, అవైతే వేగుతున్నాయి అయిపోయిపోయాను. ఇంకా అంతలో నేను స్నానం చేసి వచ్చిన వెంటనే ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇదిగోండి మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి అనమాట. ఇంక ఇంతలో ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇంక ఫ్రై అయిపోయిన దాన్ని ఇంకా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలు ఇద్దరిని కూడా రెడీ చేసేస్తారు అనమాట. కానీ ఎండలో అసలు బయటికి వెళ్ళడం అంటే అమ్మో ఒక పెద్ద టాస్క్ లాగానే అనిపించిందండి నిజంగా. కానీ తప్పదు కదా, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు తనకి. ఇంకా నేనే కంపల్సరీ తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. ఇంక ఇదైతే గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేసి ఇంకా దీన్ని అయితే ఒక డిష్ గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఇంక నేను ఎప్పుడు మ్యాక్సిమం ముందైతే సాల్ట్ వేసి గ్రైండ్ చేయను. అంత చట్నీ అయిపోయిన తర్వాత చట్నీకి సరిపడా చూసి అప్పుడు సాల్ట్ అయితే వేసుకుంటాను అనమాట. ఇదిగోండి సాల్ట్ అయితే వేసేసి పక్కకైతే పెట్టేశాను. కానీ దీన్ని ఆ రోజు పోపు పెట్టే టైం కూడా లేదండి నాకైతే. కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది అల్లం అనమాట. అల్లము కొంచెం రోట్లో వేసుకొని కచ్చాపిచ్చగా దంచేసి దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి జార్లో వేసాను. ఎందుకంటే అల్లం రసం చేద్దాము అన్నట్టు. విపరీతమైన దగ్గు వస్తుందండి మా పెద్ద పాపకు. అసలు అయితే అది నైట్ నిద్ర కూడా పోవట్లేదు అనమాట. ఇక సర్లే కొంచెం అల్లం తేనె రసం చేద్దాము అన్నట్టు ఈ హడావుల్లో కూడా కొంచెం అల్లం అయితే దంచేసి ఇంకా అల్లం రసం అయితే చేసేసాను. అదైతే కొంచెం తాగేసింది. ఇక తాగేసిన తర్వాత వెళ్ళామండి, ర్యాపిడో బుక్ చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంకా చూపించుకొని అయితే వచ్చామన్నమాట. కానీ అక్కడ వీడియో తీయడం మాత్రం కుదరలేదండి. అక్కడ టైము మాకు ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అయిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ ఇదిగోండి బట్టలు తీసి పక్కకు పెట్టేసానులే కానీ ఆరేయలేదు కదా. ఇంకా వాటిని అయితే ఫస్ట్ అయితే ఆరేస్తున్నాను. ఫుడ్ పెడదాము అంటే మా పిల్లలు ఇంకా ఎండ నుంచి బయటకు వచ్చేసరికి ఫస్ట్ వాటర్ తాగేశారండి. వాటర్ తాగేసరికి ఆగు మమ్మీ కొంచెంసేపు తర్వాత తిందాము అనేసరికి సర్లే ఇక వాళ్ళు ఎట్లాగో ఫుడ్కి ఆగమన్నారు కదా, నేనైతే బట్టలైనా ఆరేద్దాము అన్నట్టు ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంక ఈ బట్టలు ఆరేసేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే పెట్టేస్తున్నానండి.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్ వచ్చి ఏంటంటే ఇదిగోండి వేడి వేడిగా అన్నం అనమాట. అన్నం తర్వాత ఏంటంటే యాక్చువల్గా ఈరోజు కర్రీ ఏం చేయలేదండి. ఇదిగోండి కొత్తిమీర వేసేసి టమాటా చట్నీ అయితే చేశానమాట. ఇది వచ్చేసి ఏంటంటే చికెన్, సండే రోజు చికెన్, ఇంకా చల్లగా పెరుగు. ఎందుకు కర్రీ పిల్లలకు పెట్టేసి ఇంకా పిల్లలతో పాటు నేను కూడా తినేసాను అనమాట. అదిగోండి చికెన్ కర్రీ చెప్పాను కదా, చికెన్ ఫస్ట్ వేసాను వాళ్ళకి, వాళ్ళు తిన్నారు. ఇంకా అయిపోయింది, ముగ్గురం అయితే లంచ్ చేసేసాము. లంచ్ చేసేసరికి అటు ఇటు మాకు 2:30 అలా అయిపోయింది అనమాట ఆ రోజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బిందె మార్నింగ్ ఎప్పుడో మా పనామకు వేద్దామని అనుకున్నాను, కానీ ఆ రోజు మర్చిపోయాను అనేసి ఆ బిందెని అయితే దొమ్మేశాను. నెక్స్ట్ ఇంకా ఆమె గిన్నెలు దొమ్మేసిపోయింది కదా మార్నింగ్. చూడండి ఇట్లాగో పిల్లలు ఇంట్లో ఉంటే గిన్నెలు ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఇంకా గిన్నెలన్నీ అయితే మళ్ళీ సర్దేశాను అనమాట. ఈ పిల్లలకు ఒంట్లో బాగాలేకపోతే మాత్రం మైండ్ పనిచేయదండి, నిజంగా చెప్తున్నాను. పాపం దాన్ని చూస్తూ ఉంటే అసలు భలే జాలేసింది. హాలిడేస్ అయినా కూడా సుఖం లేకుండా అయినట్టు అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ గిన్నెలు సర్దేసి ఇక బిందెలో అయితే నీళ్ళు అయితే పోసేసానండి. ఇలా హడావుడిగా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా పనులు ఇలా జరిగాయన్నమాట. ఈరోజు ఎటైనా బయటికి వెళ్ళేది ఉంది అంటే అసలు టెన్షన్ పనులన్నీ ఎప్పుడైపోతాయో అన్నట్టు అయిపోతుంది. ఒక దిక్కు వేడి, ఆ స్వెట్, ఈ విధంగా నాది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే నా పనులు అయితే ఇలా జరిగినాయి అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు